ఏదైనా అప్పారావు గడితో చాలా రోజుల తర్వాత మందేయడం చాలా ఆనందంగా ఉందిరా. కాలేజీ టైంలో కాలేజీ అగ్గొట్టేసి శివగాడి పొలంలో తాగేవాళ్ళం. అవును మా, అప్పుడు వీళ్ళమ్మ తాటిమట్ట తీసుకొని ఉరికించి కొట్టేది. గొప్ప సరదాగా ఉండేది తెలుసా. ఆవిడ ఎక్కడ కొట్టేది కూడా ఆవిడకే తెలీదు. ఏంట్రా మా అమ్మ నన్ను కొడితే నీకు సరదాగా ఉండేదారా? ఆ రోజుల్లో సరదాగా ఉండేదని చెప్తున్నా. అన్నీ సగం సగం అర్థం చేసుకుంటూ వింటారు నువ్వు. అందుకే నాడు సగం ఉండిపోయాడు అలా ఎదగకుండానే. అయినా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందారా? ఉందా, ఎందుకు లేదు? ఏదైనా సంతకం పని మీద మీ ఆఫీస్కి వచ్చావనుకో సగం సగం మళ్ళీ రేపు రానరా. మా ఆఫీస్ వాళ్ళ సంగతి ఏమో కానీ అందరూ అలా ఉండరు మామ. నువ్వు అలాంటోడివే. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడ్రా? నీ గురించి మాకు తెలియదేంట్రా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. నా ముందు ఆగుతూ నన్నే చేసుకుంటారేంట్రా మీరు? చూసావేంట్రీడు అప్పుడే నా మంది అంటున్నాడు. అంటే నువ్వు వేసే 3 పెగ్గుల కోసం ముఖం వాసిపోయి వచ్చావు అనుకుంటున్నావా? పదరా. రే మామ ఏదో జోక్కి. నేను కూడా జోక్గానే అన్నాను రా. మందు అవ్వలేదు కదా, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం.